రోజు సిపిఎంఎల్ పార్టీ 56వ ఆవిర్భావ దినోత్సవం, అదేవిధంగా లెనిన్ గారి జయంతి సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆదిలాబాద్ జిల్లా కార్యాలయం కుమరమి భవన్ లో ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా లెనిన్ గారికి నివాళులర్పిస్తున్నాం, ఆయన జోహార్లు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నయా పాసిస్ట్ విధానంలో ముందుకు తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన పాసిదాన్ని రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవైపు వికసిత్ భారత్ అని చెప్పేసి ఒకవైపు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ, ఇంకోవైపు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులు, దళితులు, గిరిజనుల పైన హత్యాకాండని, నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది. ప్రశ్నిస్తున్నటువంటి గొంతుల్ని ఈ రోజు నిర్బంధం ప్రయోగిస్తూ ఉంది. కాబట్టి భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉంది. నూతన ప్రయత్నం విప్లవం సాధించడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి లెనిన్ గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి నూతన ప్రయత్నం విప్లవం సాధించి భారతదేశంలో ప్రజల సమసమాజాన్ని సాధించడానికి ముందుకు పోవాలని చెప్పేసి పార్టీ ఆ విధంగా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.